లేట్ 4th సెంచురీ ఎర్లీ 5th సెంచురీలో జెరోమ్ అనేటువంటి చర్చ్ ఫాదర్ పరలోకం నుండి దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతను చేపట్టి దానిని పూర్తి చెయ్యాలి అనేటువంటి ఒక దీక్షతో తనకు ఆ సమయంలో పెద్ద సంఘం ఉండేది, సంఘ కాపరిగా పనిచేసేవాడు. సో ఆ సంఘం అంతటిని ఆయన పిలిచి వారికి చెప్పింది ఏంటంటే, నేను కొన్ని సంవత్సరాలు అరణ్యవాసానికి పోతున్నాను, అక్కడ ఏకాంతంలో న్యూ టెస్టమెంట్ని లాటిన్ భాషలోనికి అనువదించుట దేవుని చిత్తం, కనుక మీరు మరొక బోధకుడిని మీ కొరకు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి ప్రార్థనాపూర్వకంగా ఆయన కావలసినవన్నీ తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. దాదాపు 23 సంవత్సరాలు కష్టపడి కృషి చేసిన తర్వాత ప్రపంచానికి లాటిన్లో వల్గేట్ని ఇచ్చాడు. అండ్ ఇది 382 AD నుండి 405 AD వరకు ఆయన పడిన ప్రయాసానికి ఫలం. భక్తుడు, గొప్ప ప్రసంగికుడు అయినటువంటి చార్ల్స్ స్పర్జన్ కూడా దాని గురించి ఏమన్నాడంటే, ప్రపంచం ఉన్నంత వరకు లాటిన్ వల్గేట్ యొక్క విలువ అట్లాగే ఉండిపోతుంది. సో జెరోమ్ అనేటువంటి ఈ సంఘ పితరుడు, దేవుని సేవకుడు, దేవుని చిత్తానికి తన్ను తాను సమర్పించుకున్న తర్వాత దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆదేశానికి ఆయన అంకితమైపోయాడు. ఆయన జీవితంలో ముఖ్యమైనటువంటి వేరే పనులు ఎన్నో ఉన్నప్పటికీ, సంఘ పరిచర్య ఉన్నప్పటికీ, అంతమంది ఆత్మల బాధ్యత ఉన్నప్పటికీ, దేవుడు చెప్పినటువంటి పనిని చేయుటకు తను అప్పగించేసుకున్నాడు. దాని వెంట పోయాడు, దాన్ని పూర్తి చేశాడు. కనుకనే మళ్ళా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, 100 సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని ప్రపంచంలో భక్తిపరులు జ్ఞాపకము చేసుకోకుండా ఉండలేరు. సో ఒక వ్యక్తి దేవుడి చేత ఆదేశించబడినటువంటి దాని వెంట పడడం, లేక దాన్ని అనుసరించడం, దానికోసం ప్రయాసపడడం, అది బైబిల్లో మనకి నేర్పబడుతున్నటువంటి మూల సత్యం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, హీబ్రూస్ 12:14లో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో పర్స్యూ పీస్ విత్ ఆల్ పీపుల్ అండ్ హోలీనెస్ వితౌట్ విచ్ నో వన్ విల్ సీ ద లార్డ్ అని ఉంటుంది. ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క టైటిల్ ఏంటి అంటే, పర్స్యూ పీస్ అండ్ ప్యూరిటీ. పర్స్యూ పీస్ అండ్ ప్యూరిటీ, సమాధానమును అండ్ పరిశుద్ధతను వెంటాడుము, సమాధానమును అండ్ పరిశుద్ధతను వెంటాడుము. హీబ్రూ క్రైస్తవులకి రాయబడినటువంటి ఆ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి ఆదేశం, వారి జీవితం క్రీస్తులో ఏ ప్రకారం ఉండింది అండ్ వారి జీవితం భవిష్యత్తులో క్రీస్తు కొరకు ఏ ప్రకారం ఉండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆదేశం. హెబ్రీ 12వ అధ్యాయం ప్రారంభంలో, మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తుదుము అని రాయబడి ఉంటుంది. సో దేవుడిచ్చినటువంటి ఆదేశం విశ్వాసులకి, వారందరూ కూడా వారి ఎదుట దేవుడు పెట్టినటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తాలి. అట్లా వారు పరిగెడుతున్నప్పుడు పందెమును ముగించడానికి వారు చేయాల్సినటువంటి కొన్ని విధులు ఉంటాయి, లేకపోతే వారికి దేవుడిచ్చినటువంటి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి దైవ ఆదేశాలు ఆయన ఇచ్చాడు. ఇప్పుడు మనం 14వ వచనంలో అట్లాంటివి రెండింటిని చూస్తాం. దాంట్లో మొదటిది పీస్, అందరితో సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మనము 12వ అధ్యాయం ప్రారంభంలో విశ్వాసమునకు కర్త, దాని కొనసాగించువాడైన క్రీస్తు వైపు లేక యేసు వైపు చూచుచు అని రాయబడి ఉంటుంది కదా. సో యేసు ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరిక, యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆదేశం అన్నమాట ఇది. ప్రభు అయిన యేసు యొక్క ఆదేశాన్ని, ప్రభు అయిన యేసు యొక్క మాదిరిని మనం తీసుకున్నప్పుడు, ఆయన సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి దేవుడు అండ్ ఆయన మానవులను దేవుడితో సమాధానపరచడానికి, సంధి చేయడానికి సిలువలో తన ప్రశస్త రక్తమును చిందించి, ప్రాణం అర్పించి, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. హెబ్రీ పత్రికలోనే 13వ అధ్యాయం 20వ వచనంలో, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. సో మన దేవుడు, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు దేవుడు. ఆయన కుమారుడు సమాధానకర్తయగు అధిపతి.
సో అట్లాంటి యేసుక్రీస్తులో ఉన్నటువంటి మనము, ఆయన తండ్రి అయినటువంటి దేవుడిని ప్రేమించి ఆరాధించేటువంటి మనము, క్రీస్తును ఎదుర్కొన్న తర్వాత, ఆయన్ని మన హృదయానికి హత్తుకున్న తర్వాత, తప్పకుండా మన జీవితంలో ఆయన సమాధానంతో నిండి ఉండడమే కాకుండా, ఆయన సమాధానంతో మనం నడుచుకుంటాం. అందరితో మనం సమాధానము కలిగి ఉండుటకు ప్రతి విధమైనటువంటి ప్రయత్నము చేస్తాం. అండ్ పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు, తన వశంలో ఉంచుకున్నప్పుడు, ఆయన మనల్ని ఫలంతో ఆశీర్వదించినప్పుడు, దాంట్లో కూడా ఆత్మఫలంలో కూడా సమాధానం అనేది ప్రాముఖ్యం. ఇక్కడ ఆయన వాడినటువంటి పదము, తెలుగులో ప్రయత్నించుడి అనేటువంటి పదము, ఇంగ్లీష్లో పర్స్యూ అని, లేకపోతే స్ట్రైవ్ అని, నానా రకాలుగా ఇంగ్లీష్ బైబిల్స్లో వాడబడినటువంటి పదము గ్రీకు భాషలో డియోకో. సో అదొక బలమైనటువంటి పదము, చాలా భావముతో కూడుకున్నటువంటి పదము. దాన్ని నానా విధాలుగా ఇంగ్లీష్ బైబిల్స్లో వారు అనువదించారు. ఒక చోట పర్స్యూ అంటే వెంటాడుట, మరొక చోట స్ట్రైవ్ ఫర్ అంటే ప్రయాసపడుట, ఇంకొక చోట సీక్ వెదకుట, మరొక చోట దాని కొరకు ప్రతి విధమైనటువంటి ప్రయత్నము చేయుట. అయితే దాని వ్యాకరణాన్ని మీరు గమనించినప్పుడు పర్సిస్టెంట్లీ స్ట్రైవ్ ఫర్ అంటే నిరంతరము దాని కొరకు మీరు ప్రయాసపడుతూనే ఉండాలి. సో ఇది దేన్ని సూచిస్తుందంటే, ఆ పదాన్ని మనం వాడినప్పుడు మన మైండ్లో ఒక పిక్చర్ని మనం చూడాలి. ఒక నిర్దిష్టమైనటువంటి విషయము వెనక వేగముతో పరిగెత్తి దాన్ని పట్టుకునే ప్రయత్నము చేయుట. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినప్పుడు ఈ పదాన్ని వాడతాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయంలో గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సో ఆ ప్రకారము ఇది ఎక్కువ శాతం న్యూ టెస్టమెంట్లో పర్సిక్యూట్ అనేటువంటి పదముగా అనువదించబడింది. తమ శత్రువుల వెంటపడి వారిని హింసించుట. సో టు చేజ్ ఆఫ్టర్ వన్స్ ఎనిమీస్ టు పర్సిక్యూట్. అందుకనే న్యూ టెస్టమెంట్లో ఎక్కువ ఆ ప్రకారం వాడబడింది. ఫర్ ఎగ్జాంపుల్ లూకా సువార్త 21వ అధ్యాయం 12వ వచనంలో, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. యేసుప్రభు చెప్పినటువంటి మాటలు. వారు మరి మిమ్మును బలాత్కారముగా పట్టుకుంటారు అంటే మీ వెంటబడతారు, మిమ్మల్ని దొరకబుచ్చుకుంటారు, మీ మీద బలాత్కారాన్ని ఉపయోగిస్తారు, మిమ్మల్ని పట్టుకుని మిమ్మల్ని తీసుకెళ్ళి చెరసాలకు అప్పగించి హింసిస్తారు. సేమ్ థింగ్ అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇక్కడ హింసించుట అని అనువదించబడింది. సౌలు యేసుక్రీస్తు మార్గమును అనుసరిస్తున్నటువంటి స్త్రీలను, పురుషులను వారు ఎక్కడెక్కడున్నా వారి దగ్గరికి పోయి వారిని పట్టుకొని వారిని హింసించి వారిని చెరసాల్లో వేయడానికి ప్రధాన యాజకుడి దగ్గర పత్రికలు తీసుకొని అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు. అట్లాగే దమస్కు మార్గంలో యేసుకు ఎదురుపడ్డాడు. సో దీని యొక్క మూలం ఏంటంటే, ఒకదాని వెంట పడి దానిని దొరకపుచ్చుకొనుట. సమాధానమును వెంటాడుము, పరిశుద్ధతను వెంటాడుము. సో క్రైస్తవ విశ్వాసులు, భక్తిపరులు దేని వెంట పడాలి, దేన్ని వారు దొరకపుచ్చుకోవాలో ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒక పరుగు పందెగాడు బహుమానమును సంపాదించుకోవడానికి, అందరినీ ఓడించి మొదటి బహుమతి గెలుచుకోవడానికి ఎట్లా పరుగు పెడతాడో, దాన్ని వెంటాడతాడో, అదే ప్రకారం క్రైస్తవులు వెంటాడాల్సినటువంటి 2 కీలక విషయాలు, ఒకటి పీస్, రెండవది హోలీనెస్, ప్యూరిటీ, సమాధానము, పరిశుద్ధత. అనేక చోట్ల ఈ యొక్క వాక్యం మనకి రాయబడింది. 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనంలో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అక్కడ అది ప్రయాసపడుడి అని అనువదించబడింది. సో ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఇది రాయబడింది. కీర్తన 34:14వ వచనంలో, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. సో సమాధానాన్ని వెదకాలి, దాన్ని వెంటాడాలి. ఒకప్పుడు వారు బంగారమును ఎక్కడ దొరుకుతుందని వెతుక్కుని దాన్ని వెంటాడడానికి పోయారో, దానికన్నా ఎక్కువగా ఇప్పుడు భక్తులు సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి. పౌలు 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనంలో యవనస్తుడైన తిమోతికి ఇట్లా రాశాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. సో మనం ఒక మంచి స్థానిక సంఘంలో పరిశుద్ధులతో, ప్రేమగల వారితో అండ్ ప్రభువును గణపరిచేటువంటి ఆత్మపూర్ణులతో ఉన్నప్పుడు ఇది మనము చేయడానికి అవకాశం ఎక్కువ. మన ప్రభువు
ఆ ప్రకారం మనకు ఆదేశాన్ని ఇచ్చాడు. ఆయన్ని వెంబడించుట అంటే ఈ ప్రకారం వీటి వెంట మనము పడి ఉండుట అనివార్యం. కానీ ప్రస్తుత కాలము చాలామంది క్రైస్తవులు లేక విశ్వాసులు లేక సంఘస్థులు అని చలామణి అవుతున్నటువంటి వారు, అట్లా చెప్పుకుని మనకు కనబడేటువంటి వారు, అట్లా ఇతరుల ద్వారా ఎంచబడేటువంటి వారు ఈ విషయములను వెతుక్కుచున్నట్టు, వీటిని వారు పట్టుకునే ప్రయాసము చేస్తున్నట్టు మనకు ఎక్కడ కనిపించదు. వారు ఎంతసేపు లోక సంబంధమైనటువంటి విషయముల కొరకు, లోక సంబంధమైన వస్తువుల కొరకు, లోక సంబంధమైన విద్యల కొరకు, లోక సంబంధమైన ఉద్యోగాల కొరకు, లోక సంబంధమైన వృత్తిల కొరకు, లోక సంబంధమైన వ్యాపారాల కొరకు, లేకపోతే వారికి కావలసిన వినోదాల కొరకు, వీసాల కొరకు వాటి వెంట పడి పరిగెడుతున్నారు. దేవుడి దగ్గరికి వస్తున్నారు, సంఘానికి వస్తున్నారు, సేవకుల దగ్గరికి వస్తున్నారు అన్నా కూడా వీటిని దొరకపుచ్చుకోవడానికి వచ్చిపోతున్నారు అన్నట్టు కనపడుతున్నారు. కానీ పీస్ అండ్ ప్యూరిటీ కొరకు యథార్థమైన హృదయంతో వారు మరి వెతుకుచున్నట్టు కనబడట్లేదు. ఇది దురదృష్టకరం. అట్లాంటి వారు పందెమును పూర్తి చెయ్యరు, పరలోకములో ప్రభు సన్నిధానంలోనికి రారు, వారు ఎన్నడూ ఆయనని చూడరు. సో మనము క్రైస్తవ విశ్వాసులకి బైబిల్ చేసే ప్రబోధం ఏంటి అంటే, సమాధానమును కాపాడడమే కాదు, సమాధానమును వెంటాడుటలో మనము మన జీవితాలను కొనసాగించాలి. అండ్ నీతి ద్వారానే సమాధానము ఫలముగా లభిస్తోంది. ఒకడు దేవుడితో సంధి చేయబడి నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు వాడికి దేవుడికి మధ్యలో సమాధానం, అండ్ వాడి హృదయంలో దేవుడి సమాధానం, అండ్ వాడు అందరితో కూడా సమాధాన స్థితిని కలిగి జీవించుటకు అది సహాయం చేస్తుంది. సో పరిశుద్ధత లేకుండా సమాధానము లేదు, అండ్ సమాధానమును కలిగి ఉండాలంటే పరిశుద్ధముగా జీవించాలి. సో ఇక్కడ రాయబడినటువంటి వచనాన్ని మీరు తీసుకుంటే, అక్కడ పీస్ విత్ ద ఫెయిత్ఫుల్, పరిశుద్ధులతో, సంఘముతో, దేవుని యొక్క ప్రజలతో, దేవుని కుటుంబముతో సమాధానపడి ఉండుట, అది మొదట క్రైస్తవ విశ్వాసులు వెదకాలి. సో నేను ఫలానా సంఘములో సభ్యురాలను, ఆ సంఘము యొక్క సమాధానమును నేను కాపాడడమే కాదు, ఆ సంఘం అంతటితో నేను సమాధానపడి ఉండాలి. సంఘ కాపరితో, సంఘ పెద్దలతో, సంఘస్థులతో, ఎవరితో కూడా నాకు అసమాధానం ఉండకుండా నేను జాగ్రత్త పడాలి. అది నా బాధ్యత. అట్లాంటి స్థితిలో నేను ఉంటే ఆత్మీయంగా నేను ఎదగడానికి, ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు నేను చేసి దేవుడిని మహిమపరచడానికి, నలుగురికి మేలుకరంగా ఉండడానికి దేవుడు నన్ను వాడుకుంటాడు. లేకపోతే అది ఒక భయంకరమైనటువంటి పరిణామంలోనికి నన్ను అండ్ నా వారిని నడిపించే అవకాశం ఉంది. రోమా 14:19 కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము అని వాక్యంలో రాయబడింది. సో సమాధానము సంఘములో కాపాడము, దాన్ని కొనసాగించుట ప్రతి క్రైస్తవ విశ్వాసి సంఘస్థురాలి యొక్క బాధ్యత. పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయి వాటినే ఆసక్తితో అనుసరింతుము. ఇక్కడ అనుసరింతుము అని అనువదించబడింది. సో పరస్పరం అంటే నాకు మీకు ఇద్దరికీ మేలు కలగాలి. నేను చేసే పనులు మీకు, మీరు చేసే పనులు నాకు. ఈ శరీరము మనకి దేవుడిచ్చినటువంటి ఒక దీవనకరమైన అంశము. దీంట్లో ప్రతి అవయవము పరస్పర క్షేమం కొరకే పాటుపడుతున్నాయి. ఏది కూడా ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి రోగం వస్తే తప్ప పాటు పడవు, అట్లాంటి తప్పు చేయవు. మరి అట్లాంటప్పుడు క్రైస్తవ సంఘంలో సమాధానమును వెంటాడాల్సినటువంటి సమాధాన పుత్రులు, పుత్రికలు ఎందుకని వారి తోటి సహోదరుల మీద వారి వీపు వెనకాల కొండేలు చెప్పడము, పుకార్లు పుట్టించడము, నిందలు వేయడము, అండ్ వారి గురించి దుర్వార్తలు ప్రచారము చేయడము, వారిని కట్ చేయడము, విమర్శించడం, ఇవన్నీ చేస్తారు. అట్లా చేసేవారు దేవుడి యొక్క సంబంధులుగా ఉండటలేదు. దేవుడి సమాధానాన్ని వారు పెంపొందించటలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థితిని ఒక క్రైస్తవ విశ్వాసి కలిగించకూడదు. మనుషులున్న ప్రతి చోట సమస్యలు వస్తాయి. సమస్యలను సమాధానంతో పరిష్కరించుకోవాలి. అంతేగాని సమస్య వచ్చినప్పుడు దాన్ని గర్వముతో, అహంకారముతో, రౌద్రముతో, కోపముతో, స్వార్థముతో మరో పెడదారి పట్టేటట్టు దాన్ని చెయ్యకూడదు. పీస్ విత్ అవర్ ఫ్యామిలీ, మన కుటుంబంతో
స్వంత కుటుంబీకులతో మనము సమాధానము కలిగి ఉండాలి. కొన్ని కుటుంబాల్లో కొందరు రక్షించబడతారు, కొందరు రక్షించబడరు. కొన్ని కుటుంబాల్లో అందరూ ఒకే ఆత్మీయ స్థితిలో ఉండరు. అట్లాంటప్పుడు వారి మధ్యలో ఏదైనా తగాదా, ఏదైనా అపార్థం, ఏదైనా అనర్థం జరిగిందనుకోండి, వెంటనే ఏం చేస్తారు? భార్యాభర్తలు మాట్లాడుకోవడం మానేస్తారు, తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకోవడం మానేస్తారు, తోబుట్టువులు మాట్లాడుకోవడం మానేస్తారు. అండ్ కొందరైతే కొన్ని దినాలు, కొందరు వారాలు, కొందరు సంవత్సరాలు అట్లా ఉంటారు. వారు క్రైస్తవులైతే ఆ స్థితిని వారు కలిగి ఉండకూడదు. ఒకప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండేదంటే వారిని అడిగేవారు, మీ ఇంట్లో అందరితో నీకు సమాధానం ఉందా? మీ సంఘంలో అందరితో నీకు సమాధానం ఉందా? ఇరుగు పొరుగు మధ్యలో అందరితో నీకు సమాధానం ఉందా అని పెద్దలు, సంఘ సేవకులు వారి సంఘస్థులను అడిగేవారు. ఇప్పుడు అట్లాంటి దినాలు లేవు. అట్లాంటి మరి దీక్షాపరులైనటువంటి సేవకులు లేరు, అడిగితే నచ్చేటువంటి సంఘస్థులు లేరు. సో తన సొంత కుటుంబీకుడితో మాట్లాడినటువంటి ఒక వ్యక్తిని క్రైస్తవుడు అని అనొచ్చా, అంటారా? సో పొరుగు వారితో మన ఇంటి వారితో సమాధానం లేకపోతే పొరుగు వారితో మనకు సమాధానం ఎట్లా ఉంటుంది? సో ఎన్నో రకాలుగా మనుషులు ఈ విషయంలో వెనకబడి ఉన్నారు. పీస్ విత్ అదర్ ఫెలోస్, ఇతరులతో, లోకస్తులతో మనకి సమాధానం ఉండాలి. క్రైస్తవులు ప్రతి ఒక్కరితో సమాధాన స్థితిని కొనసాగించి దాంట్లో వారు జీవించే ప్రయత్నము చేయాలి. రోమీలకు రాసినప్పుడు 12వ అధ్యాయం 18వ వచనంలో, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. సో అందరితో సమాధానముగా ఉండుట అనివార్యము. అందరితో సమాధానముగా ఉండుట అది దేవుడి చిత్తము. సో క్రైస్తవుడు ఇతరులతో సమాధానమును చెడగొట్టుకోకుండా ఉండాలి. అది క్రైస్తవుడి బాధ్యత. కానీ కొన్నిసార్లు అట్లా క్రైస్తవుడు ఉండలేడు. ఎందుకంటే ఉన్నది చెడ్డ లోకం కనుక ఏదో రకంగా ఒత్తిడికి గురవ్వడమో, లేకపోతే సడన్గా తన యొక్క ఆశా నిగ్రహాన్ని కోల్పోవడమో, లేకపోతే మరో కారణం చేతో అతడు లేక ఆమె కూడా సమాధానాన్ని పాడు చేసే అవకాశం ఉంది. అండ్ ఇతరులు వారితో సమాధాన పడకుండా ఉన్నప్పుడు వీరు కూడా రోషముతో మరి వారితో టిట్ ఫర్ టాట్ అనే స్థితిలో పోరాడే అవకాశం ఉంది కనుక పీస్ అనేది బ్రేక్ అయిపోతుంది. కానీ క్రైస్తవులు అట్లా చేయకుండా వారి బాధ్యతగా ఏం చేయాలి? శక్యమైతే మీ చాతనైనంత మట్టుకు, అంటే యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ, నీకు ఎంత చాతనవుతుందో అంత నీవు సమాధానమును కలిగి ఉండు. ఇతరులకు మరి వారు ఏమి చేస్తారు అన్నదాన్ని విడిచిపెట్టేసే, దానికి వారు దేవుడికి జవాబు చెప్పేటువంటి వారిగా ఉంటారు. ఇక్కడ మాట, పీస్ ఈజ్ కండిషనల్. ఈ సమాధానము మరి పరిశుద్ధులతో అయినా, స్వంత కుటుంబీకులతో అయినా, అందరితో అయినా, లోకస్తులతో అయినా కూడా షరతులతో కూడినది. సమాధానము అంటే మరి ప్రతి విషయాన్ని పక్కన పెట్టేసి, నీతి సూత్రాన్ని పక్కన పెట్టేసి, పరిశుద్ధతను పనంగా పెట్టేసి అందరితో సమాధానం ఉండడం కాదు. దేవుడి చిత్తాన్ని పనంగా పెట్టేసి అందరితో సమాధానంగా ఉండడం కాదు. పరిశుద్ధత లేకుండా సమాధానం అనేది ఉండదు. నీతి లేకుండా సమాధానం అనేది సమాధానము కాదు. ఎందుకంటే పీస్ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి యొక్క ఫలముగానే సమాధానం అనేది ఉంది. సో పరిశుద్ధతను మనము కాపాడుతూ, పరిశుద్ధతను ప్రమాణముగా తీసుకుని, దానిని స్టాండర్డ్గా పెట్టుకొని మనం అందరితో సమాధాన పడి ఉండడానికి ప్రయత్నము చేయాలి. యేసుక్రీస్తు సమాధానకర్తయగు అధిపతి, కానీ ఆయన అందరితో సమాధానాన్ని మరి ప్రకటించి సమాధాన సువార్త ద్వారా అందరినీ తనతో సంధి చేసుకునే ప్రయత్నం చేసిన అందరూ ఆయనతో సమాధాన స్థితిని కలిగి లేరు. సో అది మనకి తెలుసు. అట్లాంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, క్రీస్తు విరోధులు ఆయన్ని వ్యతిరేకించారు. ఆయనతో సమాధాన పడడానికి ఇష్టపడలేదు. 5 సమాధాన శత్రువులు ఉంటాయి. 5 enemies to peace. వీటిని గ్రేట్ ఎనిమీస్ టు పీస్ అని అంటారు. అంటే సమాధానానికి లేక శాంతికి అతి పెద్ద శత్రువులు. మొదటిది దురాశ, రెండవది అతిగా ఉన్నటువంటి కాంక్ష, ఓవర్ అంబిషియస్ అంటాం, మూడవది అసూయ, నాలుగవది కోపం, ఐదవది గర్వం. సో ఈ 5 లక్షణాలు ఏ వ్యక్తిలో ఉన్నా, ఏ చర్చ్ మెంబర్లో ఉన్నా, ఏ క్రిస్టియన్ మనిషిలో ఉన్నా వారు సమాధానమును కలిగి ఉండరు. ఇతరులతో సమాధాన స్థితిని మెయింటైన్ చెయ్యరు. దురాశపరులు, అతికాంక్షాపరులు, అసూయాపరులు, కోపిష్టులు అండ్ గర్వాంధులు స్వార్థపూరితముగా ఉంటారు కనుక వీరు దాన్ని పాడు చేస్తారు. సో మీరు ఈ 5 శత్రువులను మీ జీవితంలో నుండి బహిష్కరిస్తేనే తప్ప, వాటిని ఓడిస్తేనే తప్ప మీరు ఇతరులతో సమాధాన స్థితిని కలిగి ఉండలేరు.
పాస్టర్గా నాతో మనుషులు సంఘంలో చెప్తుంటారు, మాతో వారు మాట్లాడట్లేదు, మాతో వీరు మరి ముఖం చాటేసుకుంటున్నారు, లేకపోతే మేము వారితో పీస్ఫుల్గా ఉండలేకపోతున్నాం, మేము వారితో ఫెలోషిప్ చేయలేకపోతున్నాం, మేము వారిని క్షమించలేకపోతున్నాం. దేవుడు చెప్పిన తర్వాత దేవుడు మనతో చేయిస్తాడు, అందుకనే ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు, ప్రతి విధమైనటువంటి ఏర్పాటు చేశాడు, అయినా మనం చేయలేకపోతున్నామంటే అది మన యొక్క తప్పిదమే. అండ్ అది కేవలము పనికి మాలిన సాకే, మనము లోబట్టకు ఇష్టపడట్లేదు. వెస్ట్ ఆఫ్రికాకి ఒక మిషనరీ వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఆ ఇంట్లో పెద్ద ఆయన మరి రోగి అయి మంచాన పడున్నాడు. సో భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. మిషనరీ ఆయన బెడ్ పక్కన కూర్చొని అన్ని మాటలు తెలుసుకున్న తర్వాత, బైబిల్ చదివిన తర్వాత ప్రార్థనకు ముందు ఒక ప్రశ్న అడిగాడు. మీ ఇద్దరు భార్యాభర్తలు కదా, మరి మీ ఇద్దరు క్రీస్తు విశ్వాసులు కదా, మీ ఇద్దరు ఒకరితో ఒకరు సమాధానముగానే బ్రతుకుచున్నారా? అప్పుడు ఆయన మంచం మీద ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన అన్నాడు, అప్పుడప్పుడు నేను ఏదో మాట అంటే ఆమె నొచ్చుకుంటుంది, మాట్లాడదు, అప్పుడప్పుడు ఆమె ఏదో అంటే నేను నొచ్చుకుంటాను, నేను కూడా దూరంగా ఉంటాను, నా పనులు కొన్ని ఆమెకు నచ్చవు, ఆమె పనులు కొన్ని నాకు నచ్చవు. సో అట్లాంటప్పుడు మా మధ్యలో కొంచెం మనస్పర్ధలు వచ్చేస్తాయి అండ్ మాకు సమాధానం అనేది ఆ సమయంలో ఉండదు. అప్పుడు మేము వెంటనే ఏం చేస్తామంటే ఒకరి చేతులు ఒకరు కలుపుకొని డోర్ వేసేసి మోకరిల్లి ప్రార్థన చేసి, దేవా మమ్మను కనికరించుము, క్షమించుము, మమ్మను సమాధానపరచుము, మా హృదయంలో, గృహంలో, కుటుంబంలో సమాధానమును నెలకొల్పుము అని ప్రార్థించి సమాధాన పడినప్పుడు లేస్తాం. అట్లా మేము సమాధాన పడిపోతాం, సమాధానంతోనే బ్రతుకుచున్నామని చెప్పాడు. అప్పుడు ఆ మిషనరీ తన పుస్తకంలో ఏమని రాశాడంటే, క్రైస్తవ కుటుంబమైనా, క్రైస్తవ సంఘమైనా, క్రైస్తవులు ఉండేటువంటి సమాజమైనా ఈ పరిస్థితి కలిగి ఉంటే అది అంత గొప్ప ధన్యత. ప్రతి ఒక్కరు అట్లా ఉంటే దేవుడికి మహిమ, ఇతరులకు మేలు ఎందుకు కలగదు. సెకండ్లీ హోలీనెస్, పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. సో రెండవ ఆదేశం, పరిశుద్ధాత్ముడు సమాధానంతో ఉండమన్న తర్వాత పరిశుద్ధతను కూడా వెంటాడమన్నాడు, దాన్ని కూడా కలిగి ఉండమని చెప్తున్నాడు. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసి యొక్క ఆత్మలో ఉన్నటువంటి రెండు గొప్ప అంశములు, ఒకటి పీస్, రెండవది ప్యూరిటీ. అండ్ ఈ రెండిటికి అవినావ సంబంధం ఉంది. గొప్ప ప్రసంగం కొండ మీద యేసుప్రభు చేసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. సో హృదయ శుద్ధి అండ్ సమాధానపరచుట, ఈ రెండు, ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ పీస్, ఈ రెండు కూడా కలిపి ఆయన చెప్పాడు, కలిసే ఉంటాయి. ఈ రెండు మన దేవుడిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు. వాటిని మనము వెంటాడడం, వాటిని మనము కలిగి ఉండడం మన ధన్యత. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. సో యేసుప్రభు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన్ని పోలి మనం ఉన్నప్పుడు సమాధానమును అండ్ పరిశుద్ధతను కలిగి ఉంటాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, యేసు ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వారిని పరిశుద్ధపరిచాడు అని రాయబడింది. వచనం ఇట్లా ఉంటుంది, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలం, ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. సో యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి విమోచన కార్యము ద్వారా మనలో ఆయన యందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మారుమనసు పొందిన ప్రతి ఒక్కడు పరిశుద్ధపరచబడ్డాడు. అండ్ ఆ వ్యక్తికి దేవుడు పరిశుద్ధ లేఖనాలు పోషణకి, పరిశుద్ధాత్మను తర్ఫీదుకి, పరిశుద్ధ సంఘమును పటిష్టపరచుటకు, భద్రపరచుటకు అనుగ్రహించాడు. ఒక భక్తుడు, థియోలోజియన్ అయిన ఆల్ఫర్డ్, ఆయన దీని గురించి ఇట్లా రాశాడు, మనము క్రీస్తును స్వీకరించే వరకు వ్యక్తిగతంగా క్రీస్తును బయలుపరచలేము. అంటే మనము పర్సనల్గా యేసు ప్రభువుని మన యొక్క లార్డ్ అండ్ సేవియర్గా రిసీవ్ చేసుకునేంత వరకు మనము క్రైస్ట్ని ఇతరుల ముందు రిఫ్లెక్ట్ చెయ్యలేము. యేసుక్రీస్తు ఒకవేళ నిజముగా మనలో ఉంటే, హృదయంలో, జీవితంలో రక్షకుడిగా ఉంటే, అది మన నిజమైన అనుభవం అయితే, అప్పుడు జీవితంలోని ప్రతి రంగంలో క్రీస్తును స్పృహతో, స్పష్టంగా మరియు నిరంతరము బయలుపరచవలసిన అత్యున్నత బాధ్యత మనకు ఉంటుంది. సో ఆయన ఏమంటున్నాడు, దెన్ వీ హ్యావ్ ఎ సుప్రీం రెస్పాన్సిబిలిటీ టు రివీల్ క్రైస్ట్ కాన్షియస్లీ, కాన్స్పిక్యువస్లీ అండ్ కంటిన్యూవలీ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్. క్రైస్తవులు యేసు గురించి మాట్లాడటం కంటే
ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. మన జీవన శైలిలో ఆయనను బయలుపరచాలి. మన క్రియల్లో, మన మాటల్లో ఆయనను మనము చూపించకపోతే మనుషులు మన సందేశాన్ని వినరు. నౌ హెబ్రీ 12వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు తాను ప్రేమించినటువంటి బిడ్డలను క్రమశిక్షణలో పెడతాడు. ఎందుకు పెడతాడు? మరి లోక సంబంధమైన తండ్రులు ఏం చేస్తారు, పర సంబంధమైన తండ్రి ఏం చేస్తాడు అక్కడ రాయబడి ఉంది. వారు అంటే ఈ లోకపు తండ్రులు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. సో దేవుడు తన బిడ్డలని పరిశుద్ధతను వెంటాడమని, దాన్ని కలిగి ఉండమని చెప్పడమే కాదు, ఆయన దానికి కావాల్సినటువంటి డిసిప్లినరీ ట్రైనింగ్ కూడా మనకి ఇస్తున్నాడు. అందుకనే మన జీవితంలో అనేక విషయాలను ఆయన చేస్తాడు, మనల్ని వాటి గుండా తీసుకెళ్తాడు. మనకి ఆ యొక్క డిసైపుల్షిప్ ట్రైనింగ్లో డిసిప్లిన్ని ఆయన నేర్పిస్తాడు. మరొక స్కాలర్ కార్సన్ ఆయన దీని గురించి ఇట్లా అంటాడు: ప్రజలు పవిత్రత వైపు మొగ్గు చూపరు, కృపతో నడిచే ప్రయత్నము చేయడం తప్ప ప్రజలు మామూలుగా దైవభక్తికి, ప్రార్థనకు, లేఖనానికి విధేయత చూపుటకు, విశ్వాసం విషయంలో, ప్రభువులో ఆనందించే విషయంలో ఆయన వైపు, వీటి వైపు మొగ్గు చూపరు. అంటే వీటి వైపు వారు ఆకర్షించబడరు. మనము రాజీ వైపు మళ్ళీ దానిని సహనం అని పిలుస్తాము. మనము అవిధేయత వైపు మళ్ళీ దానిని స్వేచ్ఛ అని పిలుస్తాము. మనం మూఢ విశ్వాసం వైపు మళ్ళీ దానిని విశ్వాసం అని పిలుస్తాము. మనము స్వీయ నియంత్రణ కోల్పోయిన తర్వాత దాన్ని క్రమశిక్షణ రాహిత్యము అని ఎంచము, దాన్ని జస్ట్ విశ్రాంతి అని అనుకుంటాం. మనం ప్రార్థన రాహిత్యం వైపు మొగ్గు చూపుతాము, మరియు మనము చట్టబద్ధత నుండి తప్పించుకున్నామని ఆలోచిస్తూ మనల్ని మనం మోసగించుకుంటాం. మనం భక్తిహీనత వైపు జారిపోతాం అండ్ మనము విముక్తి పొందామని మనల్ని మనం ఒప్పించుకుంటాం. ఎండ్ ఆఫ్ కోట్. సో మనము బేసికలీ ఆయన ఏమంటున్నాడంటే అన్గాడ్లీనెస్, అన్హోలీనెస్ వైపు చాలా ఈజీగా డ్రిఫ్ట్ అవుతాం, వాటి వైపు జారిపోతాం. కానీ పరిశుద్ధత వైపు మనము డ్రిఫ్ట్ అవ్వం, పరిశుద్ధత వైపు మనము జారిపోము. అందుకనే దేవుడు మనల్ని దాని వైపు చూడమంటున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి, గురిగా పెట్టుకోండి, లక్ష్యంగా పెట్టుకోండి, దాన్ని వెంటాడండి, దాన్ని కలిగి ఉండండి. అట్లాంటప్పుడే ఈ సమాధానము అండ్ ఈ యొక్క పరిశుద్ధత, అందరితో సమాధానము, దేవుడి ఎదుట పరిశుద్ధత మీరు కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి మీరు చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. సో పరిశుద్ధత లేకపోతే ఎవడు ప్రభువుని చూడడు అని చాలా ఖచ్చితంగా చెప్పాడు. నా దీన్ని ఎస్కెటలాజికల్ హోప్ అంటారు. అంటే మన మరణాంతరం మనకు కలిగి ఉన్న శుభప్రదమైన నిరీక్షణ, ఈ భూమి మీద మన జీవితం అయిపోయిన తర్వాత మనము కలిగి ఉన్న నిత్యమైన నిరీక్షణ. మత్తయి 5:8 హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ప్రభు చెప్పాడు. 1 కొరింథీ 13:12 ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. ప్రకటన 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసల యందుండును. సో ఇక్కడంతా కూడా దేవుణ్ణి చూస్తారు, దేవుణ్ణి చూస్తారు, దేవుణ్ణి చూస్తారు. 1 యోహాను 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక మీదట ఏమి అవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. సో భవిష్యత్తులో యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని చూస్తాం గనుక ఆ ప్రకారం ఆయన కొరకు పరిశుద్ధులముగా జీవించుదము, లేక మనల్ని మనము పవిత్రపరచుకొనుచు ఉందుము అని భక్తిపరుడు యోహాను రాశాడు. సో ముగింపులో పరిశుద్ధమైనటువంటి దేవుడు మనము ఆయనతో సమాధానపరచబడితే, యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచబడితే తప్ప ఆయన సమాధానమును కలిగి ఉండడానికి, ఆయన సన్నిధిని మనం అనుభవించడానికి అనుమతించడు. రెండవది, క్రీస్తు యేసు రక్తంలో కడుగబడినటువంటి వారు, క్రీస్తు ఆత్మతో నింపబడినటువంటి వారు, వారు తప్పకుండా సమాధాన స్థితిని కలిగి దానిని కొనసాగించేవారిగా, దాంట్లో వారు ఇంకా ఇంకా పైకి ఎదిగేవారిగా ఉండాలి. ఏ అవినీతిపరుడు, భక్తిహీనుడు, దుర్మార్గుడు, పాపాత్ముడు దేవునిని చూడడు, దేవుని సన్నిధిని కలిగి ఉండడు, వాడు నిత్యనాశనానికి పోతాడు. కనుక మనలో ప్రతి ఒక్కరము
చూసుకోవాల్సింది ఏంటంటే, నేను చిన్నప్పటి నుండి మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కనుక క్రైస్తవుణ్ణి, సండే స్కూల్కి వెళ్ళాను కనుక క్రైస్తవుణ్ణి, చర్చిలో తిరిగాను కనుక క్రైస్తవుణ్ణి, ఆరాధన చేస్తున్నాను కనుక క్రైస్తవుణ్ణి అనుకోకుండా, నిజంగా క్రీస్తు యేసు నా కొరకు చేసిన సిలువ త్యాగమును నేను తెలుసుకుని ఆయన వైపు తిరిగి, నేను యథార్థంగా నా ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి, యేసు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడి నూతన సృష్టిగా చేయబడి నిత్య జీవానికి వారసునిగా మారితే, ఈ రెండింటిని నేను వెంటాడే హృదయమును కలిగి ఉన్నానా, అట్లాంటి మనస్సును కలిగి ఉన్నానా, నేను పీస్ వెంట పడి దాన్ని కలిగి ఉండుటకు, ప్యూరిటీ వెంట, హోలీనెస్ వెంట పడి దాన్ని కలిగి ఉండుటకు, సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రతినిత్యము ప్రయాసపడుతున్నాను. దాని కొరకే నేను జీవిస్తున్నాను. జెరోమ్ లాగా నేను సమస్తమును పక్కన పెట్టి దాని కొరకు నేను ముందుకు సాగిపోయి దేవుడికి సమర్పించుకున్నానా. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే పర్సనల్ హోలీనెస్, వ్యక్తిగత పరిశుద్ధత అనేది ఆ వ్యక్తి యొక్క బాధ్యత. ఆ వ్యక్తికి దేవుడిచ్చిన ఆధిక్యత, బట్ అది ఆ వ్యక్తి యొక్క బాధ్యత. నేను పరిశుద్ధంగా లేకపోవడానికి కారణం ఫలానా ఎవరి మీద మనం నింద మోపలేం. రోమన్ హిస్టోరియన్ ఒక ఆయన గురించి ఇట్లా చెప్తాడు. ఆయన పేరు ఫార్నెకస్ సీజర్కి, అంటే చక్రవర్తికి, ఒక వజ్రము, వైడూర్యముతో కూడిన వజ్రాన్ని బహుమతిగా ప్రజెంట్ చేశాడు. ప్రజెంట్ చేసినప్పుడు సీజర్ దాన్ని వెనక్కి ఇచ్చేసి ఏమన్నాడు తెలుసా? వాడికి చెప్పండి, మొదట నాకు పూర్తిగా లోబడి విధేయత చూపమని. నాకు లోబడకుండా, విధేయత చూపకుండా, నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ నాకు ఇట్లాంటి బహుమతులు పంపొద్దని. అది నేను చదివినప్పుడు చరిత్రలో నాకేమనిపించిందంటే, ప్రతి వారము సంఘాలకు వచ్చేటువంటి క్రైస్తవులుగా ఎంచబడుతున్నటువంటి వారిలో అనేకులు మేము ఆరాధనకి హాజరై వచ్చేసామని, మేము బైబిల్ తిప్పి వచనాలు నేర్చుకున్నామని, మేము ప్రార్థనలకు ఆమేన్ చెప్పామని, మేము పాటలు పాడామని, మేము కానుకలు వేసామని, దేవుడికి మేము ఇచ్చామని చెప్పి మురిసిపోతున్నారు. దేవుడు వారందరితో ఏమంటున్నాడు తెలుసా? ఫస్ట్ వాళ్ళతో చెప్పు, వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగా చేసే తిరుగుబాటు మానేసి నాకు లొంగి విధేయత చూపమని. తర్వాతే నా చర్చ్కి వస్తే అర్థం ఉంది, తర్వాతే నా పాటలు పాడితే అర్థం ఉంది, తర్వాతే నా ప్రసంగాలు విని రాసుకుంటే అర్థం ఉంది, తర్వాతే నా కానుకలు ఇస్తే అర్థం ఉంది. లేకపోతే వారి జీవితం అట్లా వారాలు వ్యర్థమైపోతుంది అని దేవుడు చెప్తున్నాడు. సో నా ప్రియ సహోదరులారా, గుర్తుపెట్టుకుందాం, దేవుడు మనకిచ్చినటువంటి ఆదేశాన్ని మనం హృదయపూర్వకంగా గైకొందాం. అట్లా మనం దేవుడిని మహిమపరుద్దాం, ఇతరులకు మేలు చేద్దాం, మనం కూడా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మరోసారి దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అది క్రైస్తవ విధానం. అది నీకు క్షేమకరమైనటువంటి విషయం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.